असली लड़ाई तो अब शुरू हुई है। पार्टी नेक्स्ट सेल्फ लास्ट, बदले बिना हम चुप नहीं बैठेंगे। కేంద్ర మంత్రిగా బండి సంజయ్ రాజీనామా చేయబోతున్నారా? ధర్మేంద్ర తర్వాత సీజేపీ నెక్స్ట్ టార్గెట్ బండి సంజయేనా? పోక్సో నిందితుడి తండ్రిగా ఉన్న బండి సంజయ్ బాధ్యతగా పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోందా? బండి సంజయ్ రాజీనామా డిమాండ్తో విద్యార్థులు మరోసారి రోడ్డెక్కబోతున్నారా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కును బండి కోల్పోయారా? సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు జరుగుతున్న ఈ ప్రశ్నలకు బండి సంజయ్ సమాధానమేంటి? రాజకీయాల్లో మాటల తూటలు పేల్చడంలో బండి సంజయ్ తర్వాతే ఎవరైనా అంటారు. నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అంటూ ఆయనే పదే పదే ఇచ్చే ఉపన్యాసాలు ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు నెటిజన్లు అదే అస్త్రాన్ని ఆయన మీదకు తిప్పుతున్నారు. ఇతరులకు నీతి సూత్రాలు చెప్పే ముందు వాటిని స్వయంగా ఆచరించాలని ఘాటుగా చురకలంటిస్తున్నారు. నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అని ఇతరులకు శుద్ధులు చెప్పే బండి సంజయ్ మరి మీ కుమారుడి విషయంలో ఆ నీతి ఏమైంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చూపించాలని చెంపపై చేయి పడకుండా దెబ్బ కొడుతున్నారు. బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన పోక్సో కేసు వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సొంత కుటుంబంలో ఇంతటి తీవ్రమైన ఆరోపణలు, కేసులు నడుస్తుంటే బాధ్యత వహిస్తూ ఆయన ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. మీ కుమారుడి పోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ మీరు ఎందుకు రాజీనామా చేయకూడదు అని ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ గారే ఓపెన్ గా మా మీద థ్రెట్ ఇస్తున్నాడు. మరి ఆయన ఏ2 కావాలి ఈ కేసులో? లెక్క ప్రకారం చెప్తున్నా, ఈ డీసీపీ గారు సిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మేడం, మీరు దయచేసి ప్లీజ్ గో త్రూ ద కంప్లైంట్ ఆఫ్ ద విక్టిమ్స్ మదర్. గో టు ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ మేడం, రీడ్ ఎవ్రీ పారాగ్రాఫ్. దిస్ విక్టిమ్స్ మదర్ అండ్ ఫాదర్ వర్ కాల్డ్ by a person none other than Honorable Union Home Minister for State Rank, Mr. Bandi Sanjay Kumar. Then please ask Bandi Sanjay Kumar, sir, what did you tell this mother? ఆ తల్లి ఏమంటుంది? మమ్మల్ని బెదిరించారు అంటుంది. మరి మీరు ఆమెకి ఏం చెప్పారు అని చెప్పి గౌరవ సిట్ చీఫ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏ స్టాండర్డ్ పెట్టినా, ఏ టెస్ట్ పెట్టినా బండి సంజయ్ కుమార్ గారు A2 అవుతారు మేడం. ఇతర రాజకీయ నాయకుల తప్పులు ఎత్తి చూపేటప్పుడు ముందుండే బండి సంజయ్ తన కుటుంబంపై ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడుతున్నారు. మీరు కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పదవుల విషయంలోనూ నైతికత విషయంలోనూ కొందరికి ప్రత్యేక మినహాయింపులు దొరుకుతాయా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇది ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. దాదాపు నెల రోజులుగా విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిద్రపోయిందా అని ప్రశ్నిస్తున్నారు. పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై విద్యార్థులు గొంతుకు ఎత్తితే వారిని అరాచకవాదులని ముద్రవేయడం, వారి ఆందోళన వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పడం ఎంతవరకు సబబు అని నిలదీస్తున్నారు. కూడా ఏంటంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకొని వాడు అడిగారు ఎక్కడ పోతున్నావు, పోలీసులు అడిగితే భోజనాలు వేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే, ఆడ పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ నుంచి అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. ఇది ఫస్ట్. ఏ రాహుల్ గాంధీ తాతని, అమ్మమ్మని, నానమ్మని ఖలిస్తాన్ పేరు మీద చంపడం జరిగిందో ఆ ఖలిస్తాన్ వాళ్ళతోనే చేతులు గడపడానికి రాహుల్ గాంధీ గారికి సిగ్గు రావట్లేదని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. అన్ని రాష్ట్రాల్లో పేపర్లు లీక్ అయ్యాయని కొట్టిపారేసిన మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అని దేశ యువత బీజేపీ పార్టీని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. అప్పుడు విద్యార్థుల ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడిన బండి సంజయ్ ఇప్పుడు ఎలాంటి నీతి వ్యాఖ్యలు చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీత కార్యక్రమం కొనసాగుతోంది.
ధర్మం, న్యాయం, నీతి గురించి మాట్లాడే బండి సంజయ్కి అసలైన ధర్మం ఏంటో చూపేందుకు సీజేపీ రెడీ అవుతుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం త్వరలో సీజేపీ లిస్టులో బండి సంజయ్ రాజీనామా కూడా ఉండబోతోందట. కేవలం మాటల యుద్ధంతో సరిపెట్టకుండా త్వరలోనే పక్క ఆధారాలతో బండి సంజయ్పై పెద్ద ఎత్తున అటాక్ చేయడానికి ప్రత్యర్థులు, నెటిజన్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మా పోరాటం ఆగలేదు, ఇది ఆరంభం మాత్రమే అని సీజేపీ చెప్పడం వెనుక ఉన్న వ్యూహం ఇదేనని తెలుస్తోంది. एक बार फिर से आप सभी के संघर्ष को दिल से सलाम। जो लोग पूछ रहे थे कि क्या कॉकरोच जनता पार्टी अब खत्म हो जाएगी, ये तो सिर्फ शुरुआत है मेरे साथियों। असली लड़ाई तो अब शुरू हुई है। इस देश की पूरी शिक्षा व्यवस्था को बदले बिना हम चुप नहीं बैठेंगे। పదునైన మాటలతో ఇతరులకు నీతులు చెప్పే నాయకులకు స్వయంగా సొంత కుటుంబం విషయాలు వచ్చేసరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ ఉదంతమే సాక్ష్యం. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు కుటుంబంపై వస్తున్న తీవ్ర ఆరోపణలు. ఈ రాజకీయ తుఫాన్లో బండి సంజయ్ ముందున్న సవాళ్లు అంత ఇంత కాదు. సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో బండి పదవికి గుడ్ బై చెప్పక తప్పదని తెలుస్తోంది. असली लड़ाई तो अब शुरू हुई है। पार्टी नेक्स्ट, सेल्फ लास्ट। बदले बिना हम चुप नहीं बैठेंगे।